తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. ముందుగా కుత్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి పాద పద్మములకు నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నారీ ఏవ నారాయణి అన్న సూత్రంతో తిరుపతిలోని రాయల చెరువు దగ్గర శ్రీపీఠాన్ని స్థాపించి ఎంతో మంది భక్తులకు ఉచితంగా మంత్రోపదేశం చేసి వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తూ జపం, హోమం, ధ్యానం ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి కార్యసిద్ధిని కలుగజేస్తూ ఉన్నారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామిని వారు. వారితో సంభాషించే అద్భుతమైన అవకాశం దక్కింది. ఇదొక అదృష్టంగా భావిస్తూ మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం. మీ చరణాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తానమ్మా. మీ జీవితంలో ఎన్నో అనుభవాలు ఉండుంటాయి. ఏదన్నా ఒక్క సంఘటన ఇక మీ హృదయం ద్రవించింది, ఇంకా ఇలా కూడా అమ్మవారు కరుణిస్తారా భక్తుల్ని అని మీ కళ్ళ వెంబట నీళ్లు వచ్చినటువంటి సందర్భం ఏదన్నా ఉందా? చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే నాకు సంబంధించిందే నేను ఒకటి చెప్తాను. ఇందాక మీరు ఒకటి అడిగారు, ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ నా లైఫ్లో ఎట్లా జరిగింది, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యుండి ఇలా ఎలా రావటం జరిగింది అనేటువంటి అడిగారు. నేను కుర్తాళంకి వెళ్ళిన తర్వాత కాలభైరవ స్వామి దర్శనం కలిగింది. ఎవరు నమ్ముతారు? 4 గోడల మధ్య నాకు కలిగింది, స్వామికి మంత్రం చెప్పారంటే మేము 30 ఏళ్ల నుంచి చేస్తున్నాం, మాకు కనిపించింది నీకు కనిపిస్తాడా, అదేదో భ్రమ అనేవాళ్ళు ఉంటారు, అనుకునే వాళ్ళు ఉంటారు, బయటకు అనలేకపోయినా. ఎట్లా అయితే నేను స్వామివారిని వెళ్ళి అడిగాను, ఏమిటి ఇలాగా, మరి నేను డాక్టర్ని ఇట్లా ఇలా వీళ్ళు అలా మాట్లాడుతున్నారు అనుకుంటారు, ఎవరు నమ్ముతారు? అసలు నమ్ముతారు. ఏదో 25 ఏళ్ళ అమ్మాయి డాక్టర్ చేసి ఇదిగో నాకు రాత్రి కాలభైరవ స్వామి కనిపించాడంటే ఎవరు నమ్ముతారు ఏంటి అది అంటే, సరే ఇప్పుడు నీకు ఆ మంత్రం చెప్పింది, మార్గం చెప్పింది కాలభైరవుడు కదా, నేను కాదు కదా, వెళ్ళి ఆయన అడుగన్నారు. సరే కాలభైరవుని అడిగాను, స్వామి నువ్వేదో ఇట్లా చేస్తే అట్లాగా తీసుకొచ్చి నువ్వు నన్ను, నేను నిన్ను నమ్ముతాను, నువ్వు నేనంటే ఇష్టం కాబట్టి చెప్పావు, కానీ మనం ఉన్నది సమాజంలో, ఈ సమాజం ఎలాంటిది అని అంటే ఈరోజు నిరూపిస్తే కానీ దేవుణ్ణైనా నమ్మని సమాజంలో మనం ఉన్నాం స్వామి, ప్రూఫ్ కావాల్సిందే దేనికైనా కూడాను అని అన్నా. కొన్ని రోజులు ఒక వారం మహా అయితే మ్యాక్సిమం నేను పూర్ణిమ నాడు దీక్ష తీసుకున్నాను. అమావాస్య 15 రోజులు. ఆ రోజు హోమం జరుగుతూ ఉన్నది, నేను హోమం చేస్తూ ఉన్నాను. హోమం చేస్తూ ఉంటే స్వామివారు అన్నాను, ఇదిగో నువ్వు భైరవుని ఏదో అడుగుతున్నావుట కదా, ఆయన సమాధానం చెప్తున్నాడు చూడు అని అన్నారు. అందరూ చూస్తూ ఉన్నారు. హోమకుండంలోంచి ఒక రుద్రాక్ష ఎగిరి వచ్చి నా చేతుల్లో పడింది. అంటే ఆయన నా జీవితాన్ని ఆయన నిర్ణయించినటువంటి సంఘటనని ఇన్ని 100 మందికి 1000 మందికి చెప్పవలసినటువంటి అవసరం ఏమిటి? అంటే నేను బాధపడుతున్నాను, నా మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం, సమాజంలో ఇదిగో నేను అవసరమైనప్పుడు నేను వస్తాను, నేను ఇదిగో ఇలాంటి మహిమలు కూడా నేను చేస్తాను, నేను ఇలాంటి వాళ్ళని ఎంచుకున్నాను అని చెప్పి ఆయన వచ్చి ఎవరికి సమాధానం చెప్పాలి? కానీ నా కోసం చెప్పాడు స్వామి, ఇంకా అంతకు మించి ఏం కావాలి అని అనిపించింది. ఇటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. బాగా బాధ అనిపించినవి ఉన్నాయమ్మా మీకు జీవితంలో? అంటే ఎటువంటి బాధ? మీరు భక్తుల్ని చూసే కావచ్చు, ఇలా జరుగుతాయా? ఇందాక చెప్పినటువంటి సంఘటనలు, నేను బాధపడ్డటువంటివి ఆడవాళ్ళ విషయంలో కొన్ని విన్నప్పుడు, ముఖ్యంగా ఏంటంటే మంత్ర మార్గాన్ని కూడా ఇట్లా ఉపయోగించి స్త్రీ దేవతను భావించి పూజించేటువంటి ఈ సంప్రదాయంలో స్త్రీలను ఈ రకంగా కూడా బ్లాక్మెయిల్ చేసేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారే అంటే డబుల్ ఎడ్జెడ్ నైఫ్ లాగా దానికి కూడా 2 వైపులు ఉంటే ఈ వైపును ఉపయోగించి చేస్తున్నారే, భయపెడుతున్నారే అని చాలా బాధ కలిగింది. ఒక అమ్మాయి అయితే ఇంచుమించుగా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి దాకా వెళ్ళింది. ఎవరికీ చెప్పుకోలేదు. ప్రయోగం చేస్తున్నాడు, ఇదిగో రేపు ఇదైపోతుంది, ఎల్లుండి ఇదైపోతుంది, మీ అమ్మ ఇదైపోతుంది, మీ నాన్న ఇట్లా అయిపోతాడు, నువ్వు నాకు ఇలా చెయ్యి, నేను చెప్పినట్టు విను, లేకపోతే ఈ మంత్రం వేస్తాను, ఆ తంత్రం వేస్తాను అని చెప్పి భయపడి ఏమీ చేయలేని స్థితిలో వచ్చినప్పుడు పరిష్కారం అయింది. ఆ అమ్మాయి చక్కగా నిలబడింది, జరిగింది. అలాగే ఇంకొక డాక్టర్ విషయంలో జరిగింది ఇట్లాంటి కొన్ని సంఘటనలు. అవి చూసినప్పుడు చాలా కష్టం కలుగుతూ ఉంటుంది నాకు, ఏమిటి ఇట్లా కూడా జరుగుతున్నదా? ఒక పర్సనల్ క్వశ్చన్,
మీతో పాటు చదువుకున్నవారు మీ స్నేహితులు ఎవరైనా ఇప్పుడు మాట్లాడతారా మీతో? మాట్లాడుతుంటారు. ఏమని వాళ్ళకు అడుగుతారు వచ్చినటువంటి ఇబ్బందులు, వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఇక్కడ హోమాలు చేసినటువంటి సందర్భాలు, వాళ్ళ కష్టాలు తొలగించినటువంటి సందర్భాలు చాలా 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 ఆశ్చర్యపోవటం. అయితే నన్ను వీళ్ళెవరూ కూడాను ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా అయిందనేటువంటిది అడగలేదు. వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ చెప్పటాలు, చేయటాలు, చిన్నప్పటి నుంచి నాతో పాటు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు, నా పూర్వాశ్రమం బంధువులు, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, అలాగే వాళ్ళ సాధనలో ముందుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి మార్గాలు, ఇవన్నీ అడగటం, చేయటం అనేటువంటిది ఉన్నది. మీకేమనిపిస్తుంది వారు మాట్లాడినప్పుడు? అంటే పెద్దగా ఏం అనిపించదు, అన్ని త్యజించేశారు కాబట్టి పెద్దగా అనిపించదు. కానీ ఒక మాట మాత్రం అనుకుంటూ ఉంటాను. నేను ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే, నేను మెడిసిన్ చేస్తుంటే, డాక్టర్ అయి ఉంటే కొంతవరకు మాత్రమే పరిమితమై ఉండేదాన్ని. ఇప్పుడు అపరిమితమైనటువంటి సేవను చేయగలిగినటువంటి శక్తి అమ్మవారు ఇచ్చింది. అనుగ్రహం, అది స్పిరిచువల్ మెడిసిన్ లోకి దింపేసింది అమ్మవారు అనుకుంటుంటూ ఉంటాను నేను. కరెక్ట్ మాట, మెడికల్ లాంగ్వేజ్ లో. అంతే అంతే. అమ్మగారు ఏమని అంటారు సంభాషణలు ఎప్పుడైనా? అమ్మ పెద్దగా అంటే ఆమెకు అనుభవాలు ఉన్నాయి కొన్ని, కాబట్టి ఆవిడ రాసింది. ఊహించారా అసలు? ఊహించలేదు ఆమె. నేను మళ్ళీ నన్ను నార్మల్ లైఫ్ లోకి తీసుకొస్తాను అని ఆవిడ ఛాలెంజ్ కూడా చేసింది. కాబట్టి అంటే సహజం, అందులో అసహజం ఏం లేదు. ఏ తల్లైనా ఉంటుంది. కానీ ఆమె కూడా ఏంటంటే, అమ్మవారి దర్శనాలు కలగటం వల్ల, ఇలా నా విషయంలో జరుగుతున్నటువంటి, అమ్మవారు చేయిస్తున్నటువంటి కొన్ని మహిమల వల్ల, వీటన్నిటి వల్ల చూడటం వల్ల ఆమె కూడా పూర్తిగా అంగీకరించడం జరిగింది. ఎందుకంటే తల్లి అంగీకరించకుండా సన్యాసం తీసుకోవటానికి లేదు శంకర సంప్రదాయంలో. మరి ఆదిశంకరాచార్యుల వారు అమ్మ అనుగ్రహిస్తేనే, అనుమతిస్తేనే వారు సన్యాసం తీసుకోగలిగారు. ఇక్కడైనా అంతే, తల్లి ఆశీర్వాదం ఉంది ఎప్పుడు మీ వెంటనే ఉంది. అమ్మ ఏ రూపంలో ఉన్నా అంతే. ఇక్కడ ఉన్న విగ్రహ రూపంలో ఉన్నా ఆవేశంగా ఉన్నట్టే, అవును, కన్న తల్లైనా అలా ఉన్నట్టే. వారి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలమ్మా. అందుకే మీరు అన్నారు, అమ్మవారి రూపాల్లో అత్యంత కరుణ కలిగినటువంటి రూపం అమ్మే. ఎవరి అమ్మ అడగాలనుకున్నాను మళ్ళీ అమ్మ, ఎవరి అమ్మ అంతకు మించి కరుణ కలిగినటువంటి రూపం మరొకటి ఉంటుందా? మరి రౌద్రమైన రూపం ఏది? రౌద్రమైనటువంటి రూపం కూడా అమ్మే. కోపం వచ్చినప్పుడు మనం చూసేది అమ్మేనే కదా. కోపం వస్తే ఎలా ఉంటుంది, భయం ఏది మనకి. అయితే ఆ దేవతలకు దగ్గరకు వచ్చేటప్పటికి దుర్గా, చండి, వీళ్ళందరినీ కూడాను కొంచెం తీవ్రమైనటువంటి దేవతలుగా చెప్పారు. అంటే వాళ్ళలో సాత్విక రూపాలు ఉన్నప్పటికి కూడా ప్రత్యంగిర, కిరాతవారాహి, ధూమ్రవారాహి, అసురీ దుర్గా, అలాగే మనకి కాళిలో మహాకాళి, ఉగ్రకాళి, ప్రచండ చండి అంటాం చిన్నమస్తా దేవతని, శిరస్సును చేతిలో పట్టుకున్నటువంటి దేవత, త్రిపుర భైరవి, వీళ్ళందరినీ కూడా తీవ్ర దేవతలుగా చెబుతారు. కానీ వాళ్ళు సాధన చేసేటువంటి సాధకులకు అలా కనిపించదు. అమ్మవారు ప్రేమగా దిగొస్తుంది. ఎప్పుడు రౌద్ర రూపం తీసుకుంటుంది అమ్మవారు అంటే, అధర్మం పెంపొందినప్పుడు, అధర్మం పెచ్చురినప్పుడు, ఆ అధర్మం చేస్తున్నటువంటి వాళ్ళని శిక్షించటం కోసం. ఇప్పుడు రాక్షసులు భయపడాలంటే వాళ్ళకంటే భయంకరంగా ఉంటే తప్ప భయపడదు. అందుకని ఆమె తీవ్ర రూపాలు ధరించింది అంతే. భక్తులకు ఎప్పుడూ ఆమె ప్రసన్నమైన దేవతే, శాంతి స్వరూపమే. అమ్మవారికి ఏమంటే బాగా ఇష్టం అమ్మ? పుష్పాలలో మాట్లాడుకుంటే అంటే ఇక్కడ మళ్ళీ కొంచెం వ్యత్యాసాలు ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు, ఉదాహరణకు సరస్వతి దేవి అనుకోండి, దేవత ఏ వర్ణంతో ఉంటే ఆ రంగు పుష్పాలను ఎక్కువ ఇష్టపడుతుంది. సరస్వతీదేవికి అయితే తెల్లటి పూలు, అలాగే దుర్గాదేవి అయితే అమ్మవారు ఎర్రగా ఉంటుంది కాబట్టి ఎర్రటి పూలు, లలితాదేవి అయితే ఆమె నామావళిలోనే చెప్పారు మందార పూలు, మందార కుసుమప్రియ, కదంబ కుసుమప్రియ, పాటలీ కుసుమప్రియ, ఇవన్నీ చెప్పారు. అలాగే మనం కాళీదేవి ఉన్నది, ఆమెకు కూడా అంతే. ఇంకా తీవ్రమైనటువంటి కొన్ని జిల్లేడు పూలు వంటివి కూడా వాడతారు అమ్మవారి దీనికి. అలాగే సాధారణంగా అందరూ ఇష్టపడేటువంటివి తామర పువ్వులు. మరి వాళ్ళు తామర పువ్వులో కూర్చొని ఉంటారు కదా దేవతలందరూ, దేవలోక పుష్పం అది. తామర పువ్వులను దేవతలందరూ ఇష్టపడతారు. నైవేద్యాలు కూడా మనం ఏ సంకల్పం చేసామో, ఏ రూపాన్ని ఆరాధించాము, దీన్ని బట్టి నైవేద్యం అనేటువంటిది మారుతుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం లలితా సహస్రనామావళిలోనే మనకు 6 రకాల నైవేద్యాల పైగా చెప్పారు. హరిద్ర అన్నము, గుడాన్నము, ముగ్ధోదనము, ఇవన్నీ కూడా చెప్పారు మనకి. అట్లానే ప్రధానంగా ఏమిటి అంటే పాయసాన్నము, పరమాన్నము, ఇవి అందరి దేవతలకి నివేదిస్తూ ఉంటారు. అంటే పాలు, అన్నం ప్రధానమైనటువంటివి. అక్కడ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు సరే తినే ఏ పదార్థమైన అన్నమైనప్పటికీ కూడా మామూలుగా మనం చేసేటువంటి బియ్యం అన్నంతో దేవతలు ఇష్టపడతారు. చక్కగా వివరించారు. ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైనవి, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా సంతోషం అమ్మా. విలువైన సమయం ఇది మా కోసం కేటాయించారు. అదృష్టంగా భావిస్తున్నాం. మళ్ళీ అవకాశం దొరకాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా వారి ఆశీస్సులు ఉంటాయి.
నమస్తే.